వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఖమ్మం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక ఎస్ఐ తన భార్యను చిత్రహింసలకి గురి చేసి తను ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా తన రాక్షస రూపాన్ని ఆమెకు చూపించాడు. అయితే రీసెంట్గా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఎస్ఐ భార్య ఉన్నారో రాజేశ్వరి, ఆమె ఈరోజు ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. అయితే ఇంతకుముందు ఆమె ఆత్మహత్య చేసుకున్నారు గత 3 రోజుల క్రితం. అయితే ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఖమ్మంలో. అయితే ఈరోజు చికిత్స పొందుతూ ఆమె మరణించారు. అయితే రాజేశ్వరి యొక్క బంధువులు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రాణా ప్రతాప్, ఇతనికి అసలు మానసిక స్థితి సరిగ్గా లేదని, ఇంతకుముందు కూడా ఇతను ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక రివాల్వర్ తీసుకొచ్చి రోడ్డుపైకి బెదిరించి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా చాలామంది అతనిపైన కంప్లైంట్స్ ఇచ్చారని, అలాగే ఇప్పుడు స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అతని గురించి చాలా విషయాలు కూడా చెప్తున్నారు. అతను ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, తన బిడ్డలను చూడడు, తన భార్యను చూడడంటూ కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా వరకట్నపు వేధింపులు. అయితే ఒక పోలీస్ ఉద్యోగంగా ఉండి వరకట్నం అడగడానికి ఈ వ్యక్తికి నిజంగానే సిగ్గు లేదా అని చాలామంది సమాజం, నెటిజన్స్ అందరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రాజేశ్వరి అలాగే ఎస్ఐ రాణా ప్రతాప్ వీళ్ళిద్దరికీ కూడా 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. అలాగే వీరిద్దరికీ కూడా ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె, 2 బిడ్డలు ఉన్నారు. అయితే పెళ్ళైన తర్వాత నుంచి ఇతని భార్యను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తన రాక్షస రూపాన్ని తనపైన ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు ఈమె చనిపోయిన తర్వాత మీడియా ముఖంగా చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అసలు రాజేశ్వరిని ఇతను సుఖంగా వండించేవాడే కాదు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఏదో ఒక గొడవ, నెలకనో వారానికనో ఏదో ఒక గొడవ కోసం మాకు ఫోన్ చేసి చెప్పుకునేది. కొట్టాడనో, తిట్టాడనో, చిత్రహింసలు పెడుతున్నాడనో, శారీరకంగా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పుకుంటూ వచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా ఈ వరకట్నం, నువ్వు కట్నం తీసుకురావాలి, కట్నం తీసుకురాకపోతే నేను చంపేస్తా అంటూ, బిడ్డల్ని నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అంటూ ఇలా చాలా ఇబ్బందులు పెట్టాడంటూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా తీవ్రంగా అయితే ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది మాత్రం కోర్టే తేల్చాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చేస్తుంది కేవలం ఆరోపణలు మాత్రమే. అలాగే మరీ ముఖ్యంగా ఇతని తమ్ముడు ఎవరైతే ఉన్నారో మహేష్, ఆయన కూడా ఒక ఎస్ఐగా ఉన్నారు. సో అతను కూడా కొన్ని దౌర్జన్యాలకి పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి నేను పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అయితే పోలీసుల యొక్క వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 4 రోజుల క్రితం జూలూరుపాడులో పురుగుల మందు తాగి దాని తర్వాత రాజేశ్వరి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం మృతురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఎస్ఐ రాణా ప్రతాప్, రాజేశ్వరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. కాగా మొదటి నుంచి రాణా ప్రతాప్ దురుసు ప్రవర్తనతో కలిగిన వ్యక్తి అని ఎప్పుడూ కూడా వివాదాల్లో ఉంటాడని స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలో ఒక సర్వీస్ రివాల్వర్ చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లుగా కూడా ఉన్నాయి. ప్రజెంట్ అతను సస్పెండ్ అయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు రాలేదు. అయితే రాణా ప్రతాప్ సోదరుడు మహేష్ కూడా ఎస్ఐగానే విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు.